ओम शांति। ओम शांति। ओम शांति। शांति। I, the soul, the serviceable child of the Supreme Father, I always try to be at godly service. My thoughts and actions run towards the godly service. Right now, I be in a serviceable stage. Focus on this Murli. Try to imbibe the positivity and the serviceable points from this Murli. Om Shanti. Om Shanti. Murli date 11/8/2026. आज का हेडिंग, मीठे बच्चे, बाप दादा की याद प्यार लेना है तो सर्विसेबल बनो। बुद्धि में ज्ञान भरपूर है तो वर्षा करे। భగవంతుడి ప్రియమైన భగవంతుడి ప్రియ స్మృతులు తీసుకోవాలి అంటే భగవంతుడి ప్రియ స్మృతులు తీసుకోవాలి అంటే సేవాదారిగా అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు పేరెంట్స్ యొక్క లవ్ ఎక్స్ట్రాగా ఎప్పుడు పొందుతారు? ఆ పేరెంట్స్ చెప్పింది వింటే హార్ట్ఫుల్గా పేరెంట్స్ బ్లెస్ చేస్తారు, ఎంత క్లోజ్ పిల్లలైనా కూడా. సో అలాగే భగవంతుడికి మనం పిల్లలం. భగవంతుడి నుంచి ప్రియ స్మృతులు, యాద్ ప్యార్, లవ్ అండ్ గుడ్ విషెస్ పొందాలి అంటే సేవాదారిగా అవ్వాలి. బుద్ధిలో ఈ జ్ఞానం నిండుగా ఉంటేనే నేను వర్షించగలను, వేరే వాళ్ళకి నాలెడ్జ్ చెప్పగలను. చెక్ చేసుకోవాలి, నేను ఇతరులకి నాలెడ్జ్ వినిపించే అంత యాక్చువల్ నాలెడ్జ్ ఇక్కడ ఉందా అనేది. ప్రశ్న, कौन सा नशा भरे हुए तो कौन सा नशा भरे हुए बादलों को भी उड़ा कर लेता है, बरसाने नहीं देता है। अगर फालतू देह अभिमान का नशा आया तो भरे हुए बादल भी उड़ जाएगा, बरसेंगे भी तो सर्विस के बदले डिसर्विस करेगा। अगर बाबा के प्यारा नहीं, उनसे योग नहीं है तो ज्ञान होते हुए भी उसे काली है। ऐसा काली बादल अनेकों का कल्याण कैसे कर सकेगा? మరి ఎలాంటి నశ కనుక ఉన్నట్టయితే ఆ మేఘాలు వర్షిస్తాయి. ఏ నశ లేకపోతే ఆ మేఘాలు ఉన్నా ఉన్ననట్టే. సో ఈరోజు మన మైండ్ని ఒక మేఘంతో, ఒక క్లౌడ్తో కంపేర్ చేశారు. ఆ క్లౌడ్ ఫుల్గా ఉంటే వర్షిస్తుంది, ఎండిపోయి ఉంటే వర్షించదు. సో నేను ఒకవేళ నా మైండ్ అనే క్లౌడ్ని బాడీ కాన్షియస్తో నిండుగా పెడితే ఆ క్లౌడ్ వర్షించడం కాదు కదా, ఎండిపోతుంది. ఎవరైతే బాగా సర్వీస్ చేస్తారో కానీ జ్ఞానం సరిగ్గా వినరు, లేక మెడిటేషన్ సరిగ్గా చేయరు, ఆ క్లౌడ్ ఉన్నా కూడా ఉండనట్టే అని అర్థం. ఎవ్వరికి ఒక సర్వీస్ కోసం ఉపయోగపడదు. ఖాళీగా ఉండే మేఘాలు ఎవరి కళ్యాణం అన్నా ఎలా చేస్తాయి? చెక్ చేసుకోవాలి. నా మైండ్ అనే క్లౌడ్స్ నిండుగా ఉన్నాయా, ఖాళీగా ఉన్నాయా? మెడిటేషన్ పవర్తో ఉంటే వర్షిస్తాయి. జస్ట్ నాలెడ్జ్ ఉంది, మెడిటేషన్ లేకపోతే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి రాను కూడా రావు. ఓం శాంతి. बाकी थोड़ा बादल बचे, जैसे बरसात जब कम हो जाती है तो सागर के ऊपर बादल नहीं होता, ठंडे हो जाता।
वैसे यह भी ठंडे हो जाते हैं. సో ఇంకా చాలా కొద్ది మేఘాలే ఉన్నాయి. ఎలా అయితే వర్షాలు బాగా తక్కువగా అయిపోతాయి. సాగరం ఎండిపోతూ ఉంటుంది. సాగరం ఎండిపోతే ఆటోమేటిక్‌గా ఆ ఎవాపరేషన్ అనేది ఎళ్ళదు. మేఘాలు కూడా చల్లపడిపోతాయి. ఆ మేఘాల నుంచి వర్షం అనేది ఉండదు కదా! बादल उसको करेगा जो रिफ्रेश हो जाकर वर्षा बरसाते हैं. బాబా యొక్క మెడిటేషన్‌తో, మురళి నాలెడ్జ్‌తో ఎవరైతే వారి మైండ్‌ని నింపుకొని వెళ్తారో, ఏ మేఘాలైతే బాబా మురళి ద్వారా బుద్ధిని రిఫ్రెష్ చేసుకొని వెళ్తాయో అవి వర్షిస్తాయి. అంటే ఇతరులకి ఆ నాలెడ్జ్ షేర్ చేసే పొజిషన్‌లో ఉంటారు. अगर कोई बरसात नहीं करते तो उसको बादल తోడే ही कहेगा. ఏ మేఘాలన్నా వర్షించకపోతే అసలు ఆ మేఘాలను ఎవరైనా చూస్తారా? అవి ఉండి ఉండనట్టే. సో మనం కూడా అలాగే. ఇక్కడ ఏ మేఘాలు అవి? నాలెడ్జ్, జ్ఞానం అనే మేఘాలు. वह है पानी का बादल. ज्ञान का बादल आते हैं जब सीजन होते हैं. रिफ्रेश हो जाकर औरों को रिफ्रेश करते हैं. बादल भी नंबरवार होते हैं. कोई बहुत जोर से बरसाते हैं. बादलों का काम है बरसाना, मुझ जाए हुए पैदों को रिफ्रेश करना. మరి ఎవరైతే రిఫ్రెష్ అయ్యి వెళ్ళి వేరే వాళ్ళని రిఫ్రెష్ చేస్తారో వారిని జ్ఞాన మేఘాలు అని అంటారు. ఏ మేఘాలైతే ఫుల్గా అయిపోయి ఎండిపోయిన పంటనంతా గ్రీన్గా చేస్తుందో అవి రిఫ్రెషింగ్ క్లౌడ్స్ అని అంటారు. సో మేఘాలు కూడా అన్ని ఒకేలాగా లేవు. కొన్ని గట్టిగా వర్షాన్ని కురుస్తాయి, కొన్ని చల్లబడిపోతాయి. యాక్చువల్ మేఘాల పనేంటి? వర్షాన్ని కురిపించడం, మొత్తం పంటనంతా రిఫ్రెష్ చేయడం. जिनमें पूरा ज्ञान है वह छिपकर नहीं बैठता है. अनेकों को बाबा का डायरेक्शन भी नहीं चाहिए. है बादल आते हैं भरकर बरसाने के लिए. जहां देखो कलराटी जमीन है तो जाकर सब्ज करना चाहिए. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. అరే నాకు వేరే వాళ్ళకి నాలెడ్జ్ వినిపించడానికి టైం దొరకట్లేదు, ఛాన్స్ దొరకట్లేదు అంటే దానికి బాబా ఏ ఎక్స్క్యూజ్ చెప్తున్నారు? ఏ మేఘాలైతే నిండుగా ఉంటాయో అవి సైలెంట్ గా ఉండవు, వర్షిస్తాయి తప్పకుండా. ఎక్కడైతే ఎండిపోయి ఉందో, ఏ నేలలో అయితే సారం లేదో ఆ నేలని కూడా అది ఎంతో ఎసెన్స్ఫుల్ గా చేయగలదు ఆ మేఘాలు వర్షించడంతో. సో ఇక్కడ బాబా ఒక కాంట్రాస్ట్ చెప్తున్నారు. మేఘాలు ఎలా అయితే తన పని తను చేస్తాయో, మరి నేను ఏం చేస్తున్నాను? భగవంతుడి స్మృతితో నా బుద్ధిని పరమాత్మ జ్ఞానంతో నింపుకొని రిఫ్రెష్ అయిపోయి ముందుకు వెళ్తున్నానా, సేవాదారిగా అవ్వగలుగుతున్నానా? బాబా చెక్ చేస్తారు. कौन सा सेंटर ठंडा है, किस सेंटर के बच्चों को जास्ती तूफान आती है. महारथी सर्विसेबल अच्छी रीति जानते हैं. बाबा भी हमेशा कहते हैं सर्विसेबल बच्चों को याद देना है. సో బాబా కూడా చెక్ చేస్తారు. ఏ సెంటర్ చల్లగా అయిపోయింది, సరిగ్గా వర్షించటం లేదు, సర్వీస్ జరగట్లేదు, ఎంతో మందికి వాళ్ళ నుంచి బెనిఫిట్ కుదరట్లేదు. ఎవరైతే మహారథి పిల్లలు ఉన్నారో వారు సేవ కూడా బాగా చేస్తారు. మీరెంత సేవ చేస్తే బాబా నుంచి అన్ని ప్రియ స్మృతులు వస్తాయి. अच्छे अच्छे बादल सर्विस पर जाएगा, प्रदर्शनी में भी कोई सब एक रस नहीं समझाते. మంచి మంచి మేఘాలు సదా అలా చల్లపడిపోవు, ఎక్కడో ఒక చోట వెళ్ళాయి, సర్వీస్ చేయాలి అని అనుకుంటారు. ముఖ్యమైన పాయింట్ అందరికీ అర్థం చేయించాల్సింది,
భగవంతుడు నిరాకారుడు, పరంపిత పరమాత్మ, సాకారి శ్రీకృష్ణుడు కాదు. ఇది క్లియర్గా అర్థం చేయించాలి. ప్రపంచమంతా భగవంతుడు అంటే రకరకాలుగా కొంచెం ఆకారంలోన ఒకరిని ప్రే చేస్తారు, చర్చ్కి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, సిక్ ధర్మం వారు అక్కడికి వెళ్తారు. కాకపోతే భగవంతుడు నిరాకారుడు, గాడ్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ లైట్ అనే బేసిక్ పాయింట్ అందరికీ అర్థం చేయించాలి. ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. మనుషులు బయట ప్రపంచంలో ఎన్నో ఆడంబరాలు చేస్తూ ఉంటారు. కాకపోతే నిజమైన పరమాత్మ జ్ఞానం అనేది ఎవ్వరి దగ్గర లేదు. ఆ నాలెడ్జ్ ప్రాయలోపం అయిపోతుంది. భగవంతుడిచ్చిన జ్ఞానం ఎవ్వరి దగ్గర ఉండట్లేదు. अभी तुमको मालूम पड़ा है, जिन्होंने कल्प पहले समझाया होगा उसको भी अभी समझाना है. ఇప్పుడు మనకు ఒక సీక్రెట్ తెలిసింది. కల్ప క్రితం ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకుంటారు. ఇది చాలా కొత్త ఫ్రెష్ నాలెడ్జ్. మృత్యువు సన్ముఖంలోనే ఉంది. భ్రష్టాచారి నుంచి శ్రేష్టాచారిగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. మృత్యులోకం నుంచి అమరలోకానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అసురీ గుణాల నుంచి దైవీ గుణాలలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అవి తుంబచ్చే అచ్చి రీతి పురుషార్థ కన్నాయి. ఇప్పుడు మీరు చక్కగా పురుషార్థం చేయాలి, దివ్య గుణాలను ధారణ చేయాలి. దివ్య గుణాలు అని దేన్నంటారో కూడా మీకు తెలుసు. అవి సంపూర్ణ నిర్వికారి జరూర్ బన్నా. ఇప్పుడు సంపూర్ణ నిర్వికారిగా తప్పకుండా అవ్వాల్సింది. ఇది ఉన్నదే పాత ప్రపంచం. अब तुम बच्चों को कहते अपने को आत्मा समझ मुझ बाबा को याद करो. సో ఫైనల్ బేసిక్ పాయింట్ కి మళ్ళీ బాబా వచ్చారు. ఇవన్నీ వదిలేసి ఫస్ట్ ఆ సోల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేయాలి. మీరు చేయాల్సింది ఏదో కాదు, స్వయం ఆత్మ అని భావించి పరమాత్మని స్మృతి చేయాలి. ఈ బేసిక్ పాయింట్ మనకి రోజంతా గుర్తుంటుందా? ఎంత సమయం సోల్ కాన్షియస్ స్టేజ్ ని మనం మెయింటైన్ చేస్తున్నాం చెక్ చేసుకోవాలి. ధారణలో बंधन मुक्त बन, भारत की सच्ची सेवा करनी है, रूहानी सेवा कर मनुष्य को देवता बनना है, ज्ञान के घमंड में नहीं आना है, रूहानी नशे में रहना है. బంధన ముక్తులుగా అయి భారతదేశపు సత్యమైన సేవ చేయాలి, ఆత్మిక సేవ చేయాలి, స్పిరిచువల్ సర్వీస్ అనేది చేయాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ డివినిటీ యొక్క పరిచయాన్ని ఇవ్వగలగాలి. అంతేకాని నాకే అన్నీ తెలుసు అనే అహంకారంలోకి రాకూడదు. ఒక స్పిరిచువల్ నష, స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ అనేది ఉండాలి. निश्चय बुद्धि बन, पहले अपनी अवस्था पक्का करनी है, देह सहित जो कुछ मैं आता हूं इनसे तोड़ना है, एक बाबा के साथ जोड़ना है. నిశ్చయ బుద్ధిగా అవ్వాలి. ఫస్ట్ ఐఎమ్ అ సోల్ అనే నిశ్చయం, మై ఫాదర్ ఈజ్ అ సుప్రీం ఫాదర్ అనే నిశ్చయం, వరల్డ్ సైకిల్ యొక్క నిశ్చయం, హౌ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఆఫ్ మైండ్ దానిపైన నిశ్చయం. ఫస్ట్ నిశ్చయం ఉంటే మీ అవస్థ ఆటోమేటిక్గా పక్కాగా అవుతుంది. ఏదైతే కళ్ళతో చూస్తామో దాన్ని సమాప్తం చేయాలి, దాంతో కనెక్షన్ అనేది తెంచేయాలి, ఒక్క బాబాతోనే కనెక్ట్ అనేది అవ్వాలి. వరదానం करना और कहना इन दो को समान बनकर क्वालिटी की सेवा करने वाले सच्चे सेवादारी. ఏదైతే చెప్తున్నామో అదే చెయ్యగలగాలి. అలాంటి సర్వీస్ చేసే వాళ్ళే సత్యమైన సేవాదారులు. దేనిపైనైతే అటెన్షన్ పక్కాగా పెడతామో ఫస్ట్ ఆ అటెన్షన్ మీద నేను సదా ఉంటున్నానా, నేను శ్రమ చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. నేను చేసి వేరే వాళ్ళకి చూపించగలగాలి. దీనికోసం మధ్య మధ్యలో నాకు నేను చెకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి.
स्लोगन, अनेकता के एकता लाना, बिगड़ी को बनाना, यह सबसे बड़ी विशेषता ही. డిఫరెన్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటారు. అందరితో ఉంటూ, అందరి మధ్యలో ఉంటూ ఆ ఐక్యత్వాన్ని తీసుకురావడం ఇదే చాలా పెద్ద విశేషత. ఈ విశేషత మనలో ఉందా చెక్ చేసుకోవాలి. సో ఈరోజు మన యొక్క హోంవర్క్, నిశ్చయ బుద్ధి बनना है, मैं आत्मा निश्चय बुद्धि बनना है, मैं आत्मा निश्चय बुद्धि बनना है. ओके, चलो रिलैक्स. ओम शांति. I, the soul, a divine personality, experience the path of divinity from my Father, such a divine path which gives me utmost happiness and blessings. For the next few seconds, I try to check my mind, refresh my mind. I try to be in a belief system that I'm going to create a beautiful future of mine where I have utmost confidence on myself. I am a soul, a point of light, owner of this body. I am the energy which runs this body with my own soul conscious stage. I always try to be a detached personality, maintain a spiritual intoxication where I experience the utmost connectivity with my Father. I am the point of light. I try to experience the divinity of myself and spread the same vibrations towards this atmosphere. Next few seconds, I try to visualize my own personality, whether throughout the day am I experiencing my spirituality, my spiritual well-being, which is the way to receive utmost blessings from this world. Hey Father, thank you so much for showing me a path of spirituality. I always imagine myself as at godly service, receive utmost blessings from the Supreme Father and the other souls. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the utmost blessings from the Supreme Father, the blessings filled with spiritual power. Spread that power to every part of this body. With the God's power, I try to have utmost faith on myself and the Supreme Father, which gives me utmost satisfaction. Om Shanti, Shanti, Shanti.